హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో మొత్తం విల్లాస్ కన్స్ట్రక్షన్ అయి ఉన్నటువంటి మంచి గేటెడ్ కమ్యూనిటీలో మనకి 200 గజాల ఓపెన్ ప్లాట్, మనకి 30 ఫీట్ సీసీ రోడ్స్ తోటి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ, మనకి సెక్యూరిటీ విత్ సీసీ కెమెరా సర్వైలెన్స్ తోటి ఎక్సలెంట్ ప్రాజెక్ట్లో మనకి ప్లాట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. ఈ ప్లాట్ ఎక్కడ ఉంది, దీని యొక్క ప్రైస్ గురించి, దీని యొక్క కనెక్టివిటీస్ గురించి, సరౌండింగ్ డెవలప్మెంట్స్ గురించి పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసినట్లయితే అన్ని వివరాలు మీకు అందించడం జరుగుతుంది. మొత్తం పూర్తిగా చూసిన తర్వాత మిగిలిన మీకు ఏ డౌట్స్ ఉన్నా, మిగిలిన ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా, లేదా సైట్ విజిట్ చేయాలన్నా పైన కనిపిస్తున్నటువంటి మా యొక్క నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే దగ్గరుండి అన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, సైట్ కూడా చూపిస్తాము. నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోటి అయితే మాట్లాడిపిస్తాము. యాజ్ పర్ నామ్స్ ప్రకారం మన మార్కెట్ ప్రకారం కమిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక మరొక విషయం అండి, ఇదే విధంగా మేము మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ ప్రమోషన్స్ కూడా చేస్తుంటాము. దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ కనిపిస్తుంది కండి, ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా మనం అతి తక్కువ ధరకే అద్భుతంగా మేము మన ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తామన్నమాట. ఇక లేట్ చేయకుండా మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మీకు బెల్ ఐకాన్ ఎందుకు ఆన్ చేసి పెట్టుకోమంటున్నానంటే, నేను ఫర్దర్గా పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకైతే త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నోటిఫికేషన్ అయితే తప్పకుండా ఆన్ చేసి పెట్టుకోండి. ఇక ఈ వీడియోని లైక్ చేయడం వల్ల నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని అయితే కోరుతున్నాను. ఇక లేట్ చేయకుండా ఈ ప్లాట్ యొక్క వివరాల్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఈ ప్లాట్ యొక్క పొజిషన్ చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ ఈ విల్లా పక్కనే ఆనుకున్నటువంటి ఇదనమాట. మనకి ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి విడ్త్ వచ్చేసరికి 45 ఉంటుంది, 40 ఉంటుంది, లోపలికి వచ్చేసరికి 45 ఉంటుంది. మొత్తం 40 × 45 డైమెన్షన్స్ తోటి 200 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది అనమాట. ఈ ప్లాట్ ముందు వచ్చేసి మనకి 30 ఫీట్ సీసీ రోడ్ అయితే ఉంటుంది. మనకి ఇగోండి కరెంట్ కనెక్షను, మనకి దీనికి వచ్చేసరికి డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, ఆల్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. స్ట్రీట్ లైట్స్ విత్ సీసీ కెమెరా సర్వైలెన్స్ కూడా మనకు అవైలబుల్లో ఉందన్నమాట. దీనికి వచ్చేసరికి గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి మనకి ఎంట్రన్స్ దగ్గర వచ్చేసరికి సెక్యూరిటీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్ చూసుకున్నారు కానీ ఈ ప్లాట్ వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది, పక్కన ఇల్లే ఉంటుంది, బ్యాక్ సైడ్ ఇల్లే ఉంటుంది. మనకి నార్త్ వైపు మాత్రమే ఓపెన్ స్పేస్ అనేది ఉందన్నమాట. మనకి మొత్తం ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నటువంటి ప్రాజెక్ట్లో మనకి ఈ ప్లాట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. ఇక ఈ ప్లాట్ చూసుకున్నట్లయితే ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ మనకు ఓవరాల్గా ఆల్మోస్ట్ మనకి 90% కన్స్ట్రక్షన్ కూడా అయిపోయడం జరిగింది. ఈ ప్లాటు ఉన్నటువంటి ఈ గేటెడ్ కమ్యూనిటీలో వచ్చేసరికి మనకి వైట్ ఫీల్డ్స్ అంటారు అనమాట. ఈ వైట్ ఫీల్డ్స్ అనేది ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి ఎల్బీ నగర్కి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మనకి మన్నెగూడలో ఇన్నర్ ఓఆర్ఆర్, మనకి ఈ ప్రాజెక్ట్ నుండి మనకి ఓఆర్ఆర్కి వెళ్ళాలంటే మరొక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనం ఓఆర్ఆర్కి అయితే రీచ్ అవుతాము. మనకి ఇన్నర్ ఓఆర్ఆర్ మనకి హైవే నుండి సాగర్ హైవే ఏదైతే ఉందో ప్రెజెంట్ 4 లైన్ హైవే ఉంది, మనకి 6 లైన్ హైవే కూడా మనకి డిజైన్ చేయబోతున్నారు. సో ఈ 6 లైన్ హైవేకి ఏదైతే ఉందో మనకి జస్ట్ 600 to 800 మీటర్స్ డిస్టెన్స్లోనే మనము ఈ ప్లాట్ దగ్గరికి అయితే వచ్చేయచ్చు అనమాట. మనకి ఈ ప్రాజెక్ట్ నుండి మనకు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి కేవలం 15 to 20 మినిట్స్లో మనమైతే రీచ్ అయిపోవచ్చు. మొత్తం సాగర్ హైవే కనెక్టివిటీ అయితే ఉంటుంది. ఇక నియర్ బై లొకేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఔటర్ రింగ్ రోడ్ బొంగళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ 12 వచ్చేసరికి కేవలం మనకు జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఆ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి మనకు ఆదిబట్ల TCS అయినా, రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ అయినా, ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినా, ఫాక్స్కాన్, కెయిన్స్, ఆన్కాన్ లాజిస్టిక్ పార్క్, అలాగే చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీస్ అనేవి కూడా ఉన్నాయి. మనకి టాటా ఏరోస్పేస్ కూడా మనకి వెరీ నియర్ బై ఉంటుందన్నమాట. సో ఇంత బాగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతున్నటువంటి ఏరియాకి అతి చేరువలో మీరు కనుక గేటెడ్ కమ్యూనిటీలో ఒక అద్భుతమైన ఓపెన్ ప్లాట్ కోసం మీ సొంతంగా నిర్మించుకోవాలని కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ ప్లాట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. డైమెన్షన్స్ కూడా 40 × 45 డైమెన్షన్స్ తోటి ఉందండి కాబట్టి మనకి అద్భుతమైన డైమెన్షన్స్, వెరీ రేర్ అనమాట ఇంత మంచి డైమెన్షన్స్ రావడం. సో
ఈ ప్రాజెక్టులో మనకి ఇంత మంచి ఓపెన్ ప్లాట్ అనేది మనకు డైరెక్ట్ ఓనర్ తోటి అయితే మాట్లాడిపించడం జరుగుతుంది. ఇక ఈ ప్లాట్ యొక్క ధర విషయం కనుక చూసుకున్నట్లయితే మనకి దీంట్లో వచ్చేసరికి అబోవ్ 55,000 వరకు కూడా మనకి ఆల్రెడీ సేల్ అయ్యాయి. బట్ ప్రజెంట్ ఇప్పుడు ఓనర్కి కొంచెం అర్జెంట్ అవసరం ఉండడం వల్ల మనకి కేవలం 52,000 రూపీస్ మాత్రమే చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదండి, తప్పకుండా నెగోషియబుల్ ఉంటుంది. మీ పేమెంట్ మోడ్ని బట్టి డెఫినెట్గా మనకి ప్రైస్ అనేది కూడా నెగోషియబుల్ చేయించడం జరుగుతుందన్నమాట. మీరు గనక వెంటనే ఈ యొక్క ప్లాట్ కనుక చూడాలనుకుంటే మీరు పైన ఉన్నటువంటి నా యొక్క నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే నేను డెఫినెట్గా దగ్గరుండి మనకి ప్లాట్ అనేది చూపిస్తాను. మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోటి అయితే మాట్లాడించడం జరుగుతుంది. యాజ్ పర్ నామ్స్ ప్రకారం మనకి యాజ్ పర్ మార్కెట్ ప్రకారం మాత్రమే నేను కమిషన్ తీసుకుంటాను. ఎవరికి ఎలాంటి రిమైనింగ్ మనకు ఎలాంటి మిడిల్ మ్యాన్స్ ఎవరు లేరు. డైరెక్ట్ ఓనర్ తోటి అయితే మాట్లాడించడం జరుగుతుంది అనమాట. మరొక విషయం అండి, ఇది ఇంతకు ముందు మనకి తుర్కేంజల్ మున్సిపాలిటీలో ఉండేది. బట్ ఇప్పుడు ఈ తుర్కేంజల్ మున్సిపాలిటీ ఈ ఓఆర్ఆర్ బయట కూడా మనకి అండర్ జిహెచ్ఎంసీలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ప్రెసెంట్ ఇది వచ్చేసరికి మనకి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మనకి ప్లాట్ అనేది అవైలబుల్లో ఉంది. మనకి అప్రూవల్స్ కూడా జిహెచ్ఎంసీ నుంచే వస్తాయి. మనకి ఎక్సలెంట్ కనెక్టివిటీస్ తోటి ఇక్కడ నుంచి మనకు విజయవాడ 6 లైన్ హైవేకి కూడా వెళ్ళిపోవడానికి కూడా కనెక్టివిటీస్ ఉన్నాయి. ఓఆర్ఆర్కి దగ్గరలోనే ఉంటుంది. చాలా అద్భుతమైన ప్రాజెక్ట్, ఎంప్లాయ్మెంట్కి చాలా వెరీ నియర్ బై ఉన్నటువంటి ప్లాట్ అనమాట. ఒక మంచి రిచ్గా హ్యాపీగా ఒక పీస్ఫుల్ లొకేషన్లో ఒక మంచి విల్లా ప్రాజెక్ట్లో ప్లాట్ తీసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఆలోచించండి ఎంత అద్భుతంగా ఉంటుందో. మరి ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరు అస్సలు మిస్ చేసుకోకుండా వెంటనే పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇలాంటి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీద ఏదైనా ప్రాపర్టీ ప్రమోషన్ కోసం కింద ఉన్నటువంటి ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయగలని అయితే కోరుతున్నాను. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.